జై వాసవి, జై జై వాసవి. మన వాసవి అమ్మవారిది పురాణ కథనం. శ్రీ వాసవి అమృత కలశం. ఓం గం గణపతయే నమః. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి కన్యక్ పురాణ గాథ 1వ అధ్యాయం. ఋషి పుంగవుల యజ్ఞం. వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి అమృత కలశం 1వ అధ్యాయం. 1. ఋషి పుంగవుల యజ్ఞం. శ్రీ ఆదిపరాశక్తి సుస్థిర పీఠమై వేదభూమి, కర్మభూమి, పవిత్ర భూమి అయిన భరతఖండమున పుణ్యాశ్రమ నిలయమౌ నైమిషారణ్యము గలదు. అందు మధ్యభాగమున సరస్వతీ నది ప్రవహించుచుండెను. ఒకనాడు ఆ నదీ తీరమున మునీశ్వరులెల్లరూ కూడి మహాయజ్ఞము చేయగా సంకల్పించిరి. ఆ యజ్ఞమునకు వివిధ ఆశ్రముల నుంచి మునులు, ఋషులు, వివిధ ప్రదేశముల నుంచి వేదాంగ పారంగతులు, పండితులు విచ్చేసిరి. దేవ ఋషులు వశిష్ఠ, గాలవ, వ్యాస, పరాశర, కాశ్యప, అగస్త్య, గార్గ్య, మాండవ్య, శౌనక, సనకనశుక, విశ్వామిత్రాది మునీంద్రులందరూ అట కేతించిరి. అప్పుడు వీరందరూ యజ్ఞము చేయుచుండ మహాతప సంపన్నుడు సర్వేజ్ఞుడైన సూత మహాముని ముంద్రులు యజ్ఞమును చూచుటకు అటకు వచ్చారు. యజ్ఞము చేయుచు ఋషులెల్లరూ ఎదురేగి సూతుల వారికి స్వాగతం పలికి అతిథి మర్యాదలతో సత్కరించి ఉన్నతాసీనులము చేసిరి. అంతే ఆ మునీంద్రులందరూ మహాత్మము, మీరు వ్యాస ఋషీశ్వరుల ప్రియ శిష్యులు. మీ వలన ఇంతకు మనుపు వివిధ పురాణ ఇతిహాసములను, మహారుషుల చరిత్రములను వినియున్నాము. నేడు మీరు కలియుగమున వెలసియున్న శ్రీ వాసవి కన్యకాంబ పురాణమును మరియు వైశ్య ఋషి పుంగవుల విధి విధానములను, వారి నడవడికలను గూర్చి మాకు వివరించమని వేడిరి. అందులకు సూతుల వారు పరమ సంతోషముతో ఈ విధముగా వారికి చెప్పసాగెను. ఋషి పుంగవులారా, ఈ విషయములు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణ గతయందు సాంగోపాంగముగా వివరముగా వివరించి ఉండరు. ఆ కన్యకా పరమేశ్వరి మరెవ్వరూ కాదు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, 14 భువన భాండములను, చరాచర జగత్తును సృష్టించిన ఆదిపరాశక్తి. రౌద్రాకారమున శంభు, నిశంభు, మహిషాసురాది దుష్ట రక్కసులను మర్దించిన మహారుద్ర రూపిణి. అటువంటి భీకర రాకమున గాక పరమ శాంత స్వరూపము దాల్చి కలియుగమున ఆర్య వైశ్యుల ఇంట మానవ రూపున జన్మించినది. వైశ్యులకు కొంగు బంగారమై నిలిచి వారికే కాదు జగత్తునకే శాంతి సౌభాగ్యములను ప్రసాదించినది. శ్రీ కన్యకా పరమేశ్వరి ఉన్న చోట లేమి ఉన్నది ఉండదు. ఆర్య వైశ్యులకు కులదైవముగను ఇంటి వేల్పుగా ఇష్టదైవమై వారిని కాపాడుచున్నది. చివరికి వైశ్యులకై అగ్నియందు ఆత్మార్పణమును గావించి తన అవతారమును చాలించినది. ఆ పరాశక్తి పురాణమును వినవలనని అడుగుట మీ అదృష్టము, మీకు చెప్పుట నా అదృష్టము. జై వాసవి, జై జై వాసవి.